హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. ఇండియా వాజ్ యుఎస్ఏ ఫస్ట్ T20 మ్యాచ్ మనం ఈరోజు చూసాం. వాంఖండే స్టేడియంలో ఇండియా యొక్క మ్యాచ్లో గెలిచింది. బట్ యుఎస్ఏ మాత్రం చాలా ప్లాన్స్తో వచ్చారు. సో ఇండియాని ఆల్మోస్ట్ ఓడించేంత దాకా పనిచేశారు. సో ఇండియాకి భయపెట్టారు కూడా వాళ్ళు. సో ఇండియా మ్యాచ్ ఎలా జరిగింది, సో యుఎస్ఏ ఎలాంటి ప్లాన్స్తో వచ్చింది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచిన యుఎస్ఏ ముందుగా బౌలింగ్ తీసుకుంది. సో ఇండియాని బ్యాటింగ్ ఆహ్వానించింది. అందరూ అనుకున్నట్టుగానే డ్యూ అనేది వస్తుందని వాళ్ళ యొక్క కెప్టెన్ చెప్పాడు. సో ముందుగా ఇండియా బ్యాటింగ్ చేసింది. సో ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు అందరూ అనుకున్నారు యుఎస్ఏ టీం చాలా చిన్న టీం, అలాగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. సో టీమిండియా భారీ స్కోర్ చేస్తుంది. అలాగే ముంబై పిచ్ కూడా ఫుల్ బ్యాటింగ్ ట్రాక్ అనేది అందరూ అనుకున్నారు. కానీ బట్ సో ఫస్ట్ బాల్కి అభిషేక్ శర్మకి మంచి పకడ్బందీగా ప్లాన్తో ఒక వికెట్ అనేది తీశారు. సో అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత యొక్క నెక్స్ట్ వచ్చిన తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో అభిషేక్ శర్మకి పక్కా ప్లాన్తో వచ్చారు. సో ఎక్స్పెక్ట్ మామూలుగా అయితే అభిషేక్ శర్మ అలాంటి బాల్ని సిక్స్ కొడతాడు. బట్ అది సరిగ్గా టైం కాక కరెక్ట్గా బౌలర్ చేతిలోకి క్యాచ్ అనేది వెళ్ళింది. సో అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ మెల్లగా కొంచెం పార్ట్నర్షిప్ అనేది రన్ చేశారు. బట్ ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయిపోయాడు. సో పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. సో ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ మీద ప్రెజర్ అయితే పెరిగింది. సో తిలక్ వర్మ కూడా అటాక్ చేయాలని, పవర్ ప్లే స్కోర్ తక్కువ ఉందని తిలక్ వర్మ కూడా అటాక్ చేద్దాం చూశాడు. సో తిలక్ వర్మ కూడా అవుట్ అయిపోయాడు. సో పవర్ ప్లేలో అప్పటికే 3 వికెట్స్ పడిపోయినాయి. బట్ ఇదేంద్ర గోల్ అనుకున్న టైంలో శివం దుబే వచ్చాడు. శివం దుబే రాగానే బాల్ పుల్ చేద్దామని చూశాడు. సో అది స్క్వేర్ లెగ్లో ఒక క్యాచ్ అనేది వెళ్ళిపోయింది. సో ఒకే ఓవర్లో 3 వికెట్స్ పడ్డాయి. సో యుఎస్ఏ బౌలర్ అయిన వ్యాన్ అనే బౌలర్ 3 వికెట్స్ తీశాడు సింగిల్ ఓవర్లో. సో పవర్ ప్లేలో మన దెబ్బ కొట్టాడు. సో పవర్ ప్లేలో మన స్కోర్ అనేది 4 వికెట్స్ పడిపోయినాయి అప్పటికి. సో అప్పుడు వచ్చిన రింకు సింగ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ మెల్లగా ఆడదాం చూశాడు. సో మాత్రం గట్టిగా ఆడేద్దామని చెప్పి ఆడేసే వాటికి లాంగ్ ఆన్ రింకు సింగ్ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. సో రింకు సింగ్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా కూడా గట్టిగా ఆడదాం చూశాడు. హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయ్యేపాటికి స్కోర్ అనేది 150 కూడా దాటుతో లేదో, అలాగే 120 కూడా దాటితో లేదని అనుకున్నారు. బట్ అక్షర్ పటేల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కొంత పార్ట్నర్షిప్ అనేది నెలకొల్పింది. అక్షర్ పటేల్ కూడా గట్టిగా ఆడదాం చూశాడు. సో అక్షర్ పటేల్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా సూర్యకుమార్ గేర్ చేంజ్ చేయడం మొదలెట్టాడు. సో ఇంకా ఇలా కాదులని చెప్పేసి ఇంకా అందరూ అవుట్ అయ్యే వాటికి సూర్యకుమార్ తనదైన స్టైల్లో హుక్ షాట్లో, రివర్లు, అలాగే హాఫ్ డ్రైవ్లు, కవర్ డ్రైవ్ లాంటి కొత్త షాట్స్ ఆడటం మొదలుపెట్టాడు. సో సూర్యకుమార్ యాదవ్ తనదైన గేమ్లో ఆడటం వల్ల టీమిండియాకి 160 రన్స్ అయితే వచ్చాయి. సో రెస్ట్ ఇవ్వడం వల్ల మహమ్మద్ సిరాజ్ టీంలోకి వచ్చాడు. సో దానివల్ల 11 ప్లేయర్స్ మొత్తం కరెక్ట్గా అందరూ హర్షిత్ రాణా కూడా లేకపోవడంతో బ్యాటింగ్ అనేది కొంచెం తగ్గింది. సో బట్ ఎట్లయితే టీమిండియా 160 రన్స్ అయితే చేసింది. సో 160 రన్స్ చేసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ 84 రన్స్తో అజేయమైన రన్స్ నాట్అవుట్గా నిలిచి లాస్ట్ ఓవర్లో 21 రన్స్ దాకా కొట్టాడు. సో ఎవరైతే మనం అనుకున్న నేత్రావల్కర్ మనల్ని ఇబ్బంది పెడతాడు అనుకున్నాడు, అతనే హాఫ్ సెంచరీ రన్స్ ఇచ్చాడు, అంటే 60 రన్స్ ఇచ్చాడు. సో అలీఖాన్ ఏమైతే అనుకున్నాం, అలీఖాన్ చాలా డేంజరస్గా మారాడు. సో ఇంపార్టెంట్ అయిన అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. సో వ్యాన్ అనే బౌలర్ అయితే 3 వికెట్ తీశాడు ఒకే ఓవర్లో. సో అలాగే హర్మన్ ప్రీత్ అని ఒక బౌలర్ ఉన్నాడు, అతను ఒక 2 వికెట్స్ తీశాడు స్పిన్నర్. సో అతను సూర్యకుమార్ యాదవ్ వీళ్ళంతా ఇంతకుముందు రంజీ ట్రోఫీలో ఆడారు. సో అతను కూడా ఇండియాకి చెందిన బౌలరే. సో అలాగే ఇంకా యుఎస్ఏ బ్యాటింగ్ వచ్చింది. సో యుఎస్ వికెట్స్ తీయడంతో ఎవరైతే మనం అనుకున్న మోనాంగ్ పటేల్ కానీ, గౌస్ కానీ ఇలాంటి స్టార్ ప్లేయర్స్ అందరూ తొందరగా అవుట్ అయిపోవడంతో సో యుఎస్ఏ కూడా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. సో మిడిల్ ఆర్డర్లో కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, మిలింద్ కుమార్ లాంటి వాళ్ళు ఆడటానికి ట్రై చేశారు కానీ బట్ రన్ రేట్ అనేది ఎక్కువ ఉండే వాటికి వాళ్ళ యొక్క టార్గెట్ అనేది ఛేదించలేకపోయారు. సో అలాగే మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టమైన బౌలింగ్, అలాగే అక్షర్ పటేల్ చాలా కీ రోల్ ప్రదర్శించాడు. సో వైస్ కెప్టెన్సీ రూల్, అలాగే కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఈ యొక్క మ్యాచ్లో వాళ్ళ యొక్క రోల్స్ని అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. సో టీమిండియాకి అద్భుతమైన విక్టరీ ఇచ్చారు. అలాగే హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్స్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు, గెలిచింది. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ గురువారం నమీబియాతో ఈ యొక్క మ్యాచ్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ ఒక మ్యాచ్ పాకిస్తాన్ గెలిచింది. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది కనుక లేకపోతే ఇండియా నమీబియాతో మ్యాచ్ అయితే గెలిస్తే ఆల్మోస్ట్ సూపర్ 8కి క్వాలిఫై అయిపోతుంది. సూర్యకుమార్ యాదవ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే వచ్చారు.
సో చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ఇండియా గెలవాలని. సో నమీబియాతో మళ్ళీ గురువారం యొక్క మ్యాచ్ అనేది ఉండేది. సో అప్పటికి వరకు మనం వెయిట్ చేద్దాం. సో స్టే ట్యూన్ తో మై ఛానల్. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.